హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మేమైతే బాగున్నాము. ఇక్కడ చూడండి, ఏటీఎం మోడల్ మన సోయింగ్ వీడియో మీరు చూసే ఉంటారు. అందులో ఇప్పుడు అదే విధంగా ఇంతకుముందు మనము వేరే ఫార్మర్తో కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు లైవ్లో చూడండి, మనకి ఎంత బాగా అన్ని రకాల విత్తనాలన్నీ కూడా బాగా 100% కూడా రావడం జరిగింది. ఇందులో మీకు ఇటు చూడండి, మనం లైన్ ప్రకారం చెప్పాము. గడ్డజాతి, క్యారెటు, బీట్రూటు, తర్వాత వచ్చేసి ముల్లంగి చెప్పాము. దాని మధ్యలో ఆకుకూరలు ఏ విధంగా అయితే వేసామో అవి ఇక్కడ మనకు లైవ్లో ఏ విధంగా కనబడుతుందో ఒకసారి చూడండి. ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, మళ్ళీ దానికి మధ్యలో ఆకుకూర వేసాము. దాని తర్వాత అలాగే మళ్ళీ ముల్లంగి, మెంతికూర, కొత్తిమీర, ఈ విధంగా మనము అన్ని రకాలుగా జిగ్జాగ్ పద్ధతిలో మనము అనుకున్నట్టు అలసంద, చిక్కుడు అన్నీ కూడా మనకు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూస్తారు కదండి. ఈ విధంగా మనం బెడ్స్ అనేది తయారు చేసుకోవాలి. కాలువ చూడండి ఎంత లోతు ఎంత వెడల్పు ఉంది అనేది మీకు ఇంతకుముందే నేను చెప్పాను. ఈ కాలువ రూపంలో కూడా మనం వాటర్ పెట్టుకోవచ్చు. ఫుల్గా పెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే ఇటుపక్క అటుపక్క బెడ్స్ బాగా నాని మనకు పైన ఈ మొక్కలు అనేటివి కూడా మనకు వేపుగా బాగా పెరుగుతాయి. మనకు గడ్డజాతి అనేది కూడా మంచిగా గడ్డ అనేది ఊరడం జరుగుతుంది. దీంట్లోనే మధ్యలో ఏ విధంగా మనకు మొక్కలకి పైనుండి వాటర్ ఏ విధంగా ఇస్తారు అని మనం మీకు డౌట్ వచ్చిండొచ్చు. దానికి రైన్ డ్రిప్ కూడా పెట్టుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనకు ఘనజీవామృతము, జీవామృతము వేసుకోవాలన్నా కూడా జీవామృతం పారించేటప్పుడు కూడా మనం ఈ కాలువల ద్వారా కూడా పారించడం జరుగుతుంది. అదేవిధంగా స్పేర్ చేయడం కూడా జరుగుతుంది. మనకు మోడల్కి చుట్టూ కూడా చూడండి తీగజాతి అనేది వేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనము 1 by 1 క్రాప్స్ వేసుకోవడం వల్ల కలుపు అనేది అదుపు చేస్తుంది. కలుపు అనేదే రాదండి. ఎందుకంటే మనకు కలుపు వచ్చే అవకాశమే లేదు. మన భూమిపైన ఉండే ప్రతి ఒక్క విత్తనం కూడా బాగా ఒత్తుగా రావడం జరిగింది కాబట్టి కలుపు వచ్చేదానికి కూడా అవకాశం అనేది ఉండదు. ఇప్పుడు మనము ఈ ఏటీఎం మోడల్కి జీవామృతం అనేది కూడా ఇప్పుడు స్ప్రేయరు మరియు పారించడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ తయారు చేసి ఉంది, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ మోడల్కి దగ్గరలోనే చెట్టు కింద నీడలో తయారు చేయడం జరిగింది. చూడండి, మనకు మోడల్ పక్కనే ఉంది, దాని పక్కనే డ్రమ్ము ఒకటి ఏర్పాటు చేసుకొని ఇందులో మనకు జీవామృతం అనేది తయారు చేసి ఉన్నారు. చూడండి ఎంత బాగా క్వాంటిటీ బాగా వేశారు కాబట్టి ఇందులో మనకు గోల్డెన్ కలర్లో మంచిగా స్మెల్ కూడా బాగుంటుందండి. దీన్ని మనం ఈ మోడల్కి అనేది ఇప్పుడు స్ప్రేయింగ్ మరియు పారించడం కూడా జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలండి.